సినిమా సెకండ్ హాఫ్ బాలేదంటేనే ఫోన్ పెట్టేశాడు. తమిళ దర్శకుడిని ఉద్దేశించి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్ తండ్రి ఎస్ చంద్రశేఖర్. బాలేదని చెబితే అతను ఫోన్ కట్ చేశాడన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. విజయ్ దగ్గరకు వచ్చే కథలను అతని తండ్రిగా కాకుండా ఓ అభిమానిగా వింటానని, వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి నివృత్తి చేసుకుంటానని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం స్క్రీన్ ప్లేకు ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమలో ఒక స్టార్ హీరో ఉంటే చాలు, కథ లేకపోయినా పర్లేదంటున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాని హీరో వల్లే హిట్ అయినా తాను ఏదో గొప్ప అన్నట్లు దర్శకుడు భావిస్తున్నారని, కథ బాగుంటే అది భారీ విజయం అందుకుంటుందనేది తన అభిప్రాయం అన్నారు. మరో 5 రోజుల్లో రిలీజ్ అనగా తాను చూసిన ఓ సినిమా గురించి ప్రథమార్థం బాగుందని, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు తండ్రి తన సొంత కొడుకునే చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పారు. తన మాటలకు అతడు "సార్, భోజనం చేస్తున్నా, మళ్ళీ కాల్ చేస్తా" అని ఫోన్ పెట్టేశాడని, ఆ తర్వాత కాల్ చేయలేదని చెప్పారు. విడుదలయ్యాక చాలామంది తనలానే అభిప్రాయపడ్డారని, ఒకవేళ అతడు తన మాట విని మార్పులు చేసి ఉంటే మరో విధంగా ఉండేదని అన్నారు. తన విమర్శలు స్వీకరించేంత ధైర్యము, పరిమితి అతడికి లేవు అని వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన మాట్లాడుతున్నది లియో దర్శకుడు లోకేష్ కనకరాజును ఉద్దేశించి అని నెటిజన్లు భావిస్తున్నారు. ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. విజయ్, లోకేష్ కనకరాజు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లియో. లోకేష్ టిక్ యూనివర్సిటీలో భాగంగా భారీ అంచనాల మధ్య విడుదలైనా ఇది మిశ్రమ టాక్కే పరిమితమైంది. విజయ్ నటన బాగున్నప్పటికీ కథలో లోపాలున్నాయని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు.